వీడియో స్కిప్ చేయకండి. నేను డైవర్షన్ పాలిటిక్స్ అంతంటే ఎట్లా ఉంటుంది, అసలు ఏంది, ఇది ముచ్చటేంది, రేవంత్ రెడ్డి సీఎం అయింది రాష్ట్ర ప్రజల్ని పట్టించుకునేటందుక, లేకుంటే లోగోలు చిహ్నాలు పేర్లు మార్చడానికి ఆయన సీఎం అయ్యాడా, అసలు ఏం ముచ్చట, ఏం జరగబోతుందనే దాని గురించి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ. డైవర్షన్తో కాలం గడిపేస్తున్న సర్కార్. రైతులకు విత్తనాలు లేవు, తాగునీటి సమస్యలతో మహిళలు, నకిలీ విత్తనాల బెడద, చుట్టూ సమస్యలు అయినా పట్టవు. ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుడు, జనం దృష్టి మరల్చుడు, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి లోగోను మారుస్తున్న, అందరు చూడాలి ఆబ్రకదాబ్రా దాబ్రకాబ్రా అనుకుంటా లోగోను చేంజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఎవరికైనా గింత ఒరిగేది ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇదే ప్రభుత్వాన్ని. ఏమైనా ఒరిగేది ఉందా? ఇంచు కాదు కదా, ఇంచులో కొసది కూడా లేకుండా ఒరిగేది లేదు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఇలా నీళ్లు లేకుండా బిందెలు ఎత్తుకొని సోషల్ మీడియాలో హల్చల్ అయ్యి ఒక పోస్ట్ పెడితే దానికి మిలియన్ వ్యూస్ వస్తుంటే, మరి ఆ మిలియన్ వ్యూస్లా రేవంత్ రెడ్డి కంటి చూపు వాళ్ళ మీద పడతలేదా? వాళ్ళ సమస్యలు రేవంత్ రెడ్డికి అవపడతలేదా? ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత చల్లగా కొత్త కథనాలు దొక్కకుండా, ఒకసారి ఏమో టీఎస్ నుంచి టీజీగా మార్చుడు, ఇది కాకుండా ఈ కాకతీయ తోరణం మరియు చార్మినార్ ఉన్న లోగోని తీసేసి అమరవీరుల స్తూపం అని పెట్టేసి ప్రజల్ని టాపిక్ డైవర్షన్ చేయడానికైతే పాలిటిక్స్లో ముందుకు సాగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది ప్రజల్ని పట్టించుకోవడానిక, లేకుంటే లోగోలు మార్చడానిక అన్నట్టుగా తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్న దీనికి సమాధానం ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. రైతులకు విత్తనాలు లేవు, మరి ఆ విత్తనాల గురించి రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడు. ఆయనకు ప్రజల పరంగా కానీ లేకుంటే ప్రజల సమస్యల పైన కానీ అతనికి ఎటువంటి బెంగ సోయి సుతారం ఏమీ ఉండదు. ఆయనకు ఉన్నది ఏంది? ప్రజల్ని మభపెట్టాలి, వారిని వేరే దారిలో వదలాలి, నేను మాత్రం గీ దారిలో పోయి చల్లగా వండుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి యొక్క పతనాలు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. తాగునీటి సమస్యలతో మహిళలు, మరి ఆ తాగునీటి కోసం ప్రజలు ఈ రోజైతే దగ్గర 3-4 కిలోమీటర్లు బిందెలు ఎత్తుకొని పోతా ఉన్నారు, అదే ఆదిలాబాద్ డిస్టిక్లోని. మరి దాని గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందించారా ఇప్పటిదాకా అంటే స్పందించలేని పరిస్థితి. ఆయనకు ఆడదాకా కనిపించడం లేదట. మరి సోషల్ మీడియాలో కనిపిస్తుందా అంటే చూడనట్టుగా స్క్రోలింగ్ చేసుకుంటా వెళ్తుపోతున్న వైనం అయితే మనకు అవపడతా ఉంది. నకిలీ విత్తనాలు బెడద, చుట్టూ సమస్యలు అయినా పట్టవు. ఏదో అంశాన్ని ముందు చూపెట్టి ప్రజల్ని వేరే దారిలో తీసుకెళ్లేటట్టుగా ఆయన యొక్క రాజకీయాలు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కంటతరి పెడుతున్నా కూడా సమస్యలు పోతున్నదే అన్నట్టుగా వాళ్ళు రిలాక్స్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రజలను పట్టించుకునే ఒక్క మ్యాటర్లో కూడా వాళ్ళు ఇప్పటిదాకా అధికారం వచ్చి 6 నెలలు అయినప్పటికీ రేవంత్ సర్కారు ఈ సమస్య పైన స్పందించి అంటే ఒక్క తరుణంలో కోణంలో కూడా స్పందించే పరిస్థితి. రేవంత్ రెడ్డి పనితీరు చూస్తే మాత్రము వేరే టాపిక్ డైవర్షన్ అన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. దయచేసి ప్రజలారా మేలుకోండి. ఇకనైనా రేవంత్ రెడ్డి తను ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చాడో ఆ 6 గ్యారెంటీల పైన ప్రజల్ని మర్చిపోయేలా చేశాడు పూర్తి స్థాయిలో. ఇప్పుడు అటు పోయింది, కాళేశ్వరం మీద వచ్చింది, కాళేశ్వరం మంచిదని తేలింది, తర్వాత ఏమో ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ భాగవతం కూడా బయటపడుతుంది. ఈరోజు వచ్చేసేమో ఇక జయ తెలంగాణ ఒకటి, రెండోదేమో సోనియా గాంధీ ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తుంది జెండా ఎగరేయడానికి, మూడోది వచ్చేసేమో లోగోలు మార్చడము. ఇది రేవంత్ రెడ్డి యొక్క పనితీరు. 6 నెలలు ఏమైనా సాధించారా సార్ అంటే లోగోలు మార్చుడు, పేరు మార్చుడు, అదేవిధంగా సమస్యల్ని పట్టించుకోకుండా దూరం తిరుగుడు, ఇది రేవంత్ రెడ్డి సాధించిన ఒక ఘనతమైన వైనం అని చెప్పుకోవచ్చు ఈ పరంగా చూసుకుంటే మాత్రము.